కార్యక్రమం అంటూ ఎస్డీఆర్ఎఫ్ కింద 290 కోట్ల మంజూరు, 7071 కిలోమీటర్ల మేర మరమ్మతులు, టెండర్ పిలిచి పనులు అప్పగింత కసరత్తు, రహదారుల బాగోగులను పట్టించుకొని జగన్ ప్రభుత్వం అంటూ రాష్ట్రంలో గుంతలు తేలిన రోడ్లపై రాకపోకలు సాగించలేక నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గుంతలన్నింటినీ తక్షణం పూడ్చి మరమ్మతులు చేసేందుకు 290 కోట్ల నిధులు మంజూరు చేసింది. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రోడ్ల బాగోగులు ఏమాత్రం పట్టించుకోలేదు. రహదారుల విస్తరణ అభివృద్ధి కాదు కదా, కనీసం గుంతలు పూడ్చేందుకు కూడా నిధులు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. అరకొర నిధులతో మరమ్మతులు చేయగా ఈ పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం చొక్కలు చూపించింది. చివరి 2 ఏళ్లు గుంతలు పూడ్చే పనులకు నిధులు ఇవ్వలేదు. దీంతో అనేక రహదారులు అడుక్కో గుంత తేలి అధ్వాన్నంగా మారినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మరో భీకర యుద్ధం. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వాన, 356 మంది మృత్యువాత, 1246 మంది గాయాలు, హెజ్బుల్లాకి భారీ ఎదురుదెబ్బ, సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న లెబనాన్ పౌరులు అంటూ పశ్చిమాసియాలో మరో భీకర యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు గాజాకు పరిమితమైన హమాస్ ఇజ్రాయెల్ పూర్ ఇప్పుడు లెబనాన్ వైపుకి మళ్ళీంది. మంగళవారం పేజీల పేలుడు, బుధవారం వాకీటాకీల పేలుడు, శుక్రవారం హెజ్బుల్లా అగ్రశ్రేణి కమాండర్ల మరణంతో భారీ స్థాయికి చేరిన ఉద్రిక్తతలు సోమవారం పతాక స్థాయికి చేరుకుని దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ సోమవారం భీకర స్థాయిలో విరుచుకుపడింది. సైదా, మరజుయాన్, టైర్, జహరానికతో బెకా లోయలోని జిల్లాలపై యుద్ధ విమానాలు, డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 356 మంది మృతి చెందారు, 1246 మంది గాయాలు పాలయ్యారని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిదాస్ అబియాద్ తెలిపారు. మృతుల్లో 21 మంది చిన్నారులు, 31 మంది మహిళలు ఉన్నారని వెల్లడించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే బాల్యంలోనే